హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ హనీ కోమ్కు సంబంధించి ఆథర్స్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. రైట్, లాస్ట్ వీడియోస్లో మనం 6th క్లాస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. దాంతోపాటు మొదటగా మన ఛానల్ని చూసేవారు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రైట్, మన గ్రూప్లో మొన్న రీసెంట్గా గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం 24 క్వశ్చన్స్ అంటే 12 మార్క్స్ రావడం జరిగింది. హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా? హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 13 బిట్స్ మాత్రమే ఆన్సర్ చేయగలిగారు. 24కి 13 బిట్స్ ఆన్సర్. చూడండి ఎంత స్టాండర్డ్గా ఎలా ఇచ్చామంటే పేపర్ అలా ఇవ్వడం జరిగింది. మీరు కూడా నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ రాయాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో ఉంది, అందరు కూడా జాయిన్ కాగలరు. రైట్, ఇప్పుడు 7th క్లాస్ హనీకోమ్కు సంబంధించి ఆథర్స్ చూద్దాం. 3 క్వశ్చన్స్ రిటర్న్ బై ఎవరు రాశారు? లియో టాల్స్టాయ్. ఎవరు? లియో టాల్స్టాయ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇది కొంచెం కష్టపడాల్సింది, కష్టంగా ఉంది ఇది. 3 క్వశ్చన్స్ లియో టాల్స్టాయ్. 3 క్వశ్చన్స్ వేసినాను, గుర్తుపెట్టుకోండి అలా అన్నట్టు. నెక్స్ట్ అండి, గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? వసంత సూర్య చెప్పులతో కొట్టడం గుర్తుపెట్టుకోండి. వసంత సూర్య చెప్పల్స్ ఒకరి మీద ఒకరు వేసుకున్నారని గుర్తుపెట్టుకొని కొట్లాడుకున్నారని గుర్తుపెట్టుకోండి. లేకుంటే వసంత సూర్యకు చెప్పులు గిఫ్ట్ ఇచ్చానని గుర్తుపెట్టుకోండి, లేదా సూర్య వసంతకు చెప్పులు గిఫ్ట్ ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. ఎవరు రాశారంటే విలియం ఇలియట్ గ్రిఫిస్. ట్రీస్ బ్లూమ్ ప్రకాశించినప్పుడు గ్రీనరీ గ్రిఫిస్ ఇలా ఉంటారని గుర్తుపెట్టుకోండి. విలియం ఇలియట్ గ్రిఫిస్. ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అంటే విలియం ఇలియట్ గ్రిఫిస్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, తప్పదు, గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్, నెక్స్ట్ అండి క్వాలిటీ లెసన్ రాసింది ఎవరంటే జాన్ గల్స్వర్తీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? చూడండి, క్వాలిటీ ఉందంటే అది ఏందని అర్థం? వర్తి అని అర్థం. క్వాలిటీగా ఏదైనా ఉందంటే దాని యొక్క వర్త్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ ఉంటే అది వర్తి అని అర్థం, అలా గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ రిటర్న్ బై జాన్ గల్స్వర్తీ. రైట్, ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ రిటర్న్ బై శారదా ద్వివేది. ఇద్దరు కూడా ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. శారదా ద్వివేది ఫ్రమ్ బ్రోకెన్ ఫ్లోట్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ద ఇన్వెన్షన్ ఆఫ్ విటావాక్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఎవరు రాశారు అంటే చూడండి, మొదటగా రోల్డ్ డాహల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఏదైనా ఇన్వెన్షన్ చేయాలనుకో రోల్డ్ ఎంత దొల్లినా కూడా మ్యాక్సిమం ఇన్వెంట్ చేయలేం, చాలా కష్టపడాలి, చాలా దొరలాల్సి ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. ద ఇన్వెన్షన్ ఆఫ్ విటావాక్ రిటర్న్ బై రోల్డ్ డాహల్. నెక్స్ట్ ద స్క్విరల్ పోయం రిటర్న్ బై, ఇక్కడ నుంచి పోయం స్టార్ట్ అవుతాయి. ద స్క్విరల్ పోయం రిటర్న్ బై మిల్డ్రెడ్ బోవర్స్ ఆమ్స్ట్రాంగ్. ద స్క్విరల్ పోయం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది అని అంటే, బాగా చూడండి, స్క్విరల్స్ ఏం తింటాయి? మిల్లెట్స్. మిల్డ్రెడ్ తిని ఎలా ఉంటాయి? స్ట్రాంగ్ ఉంటాయి. ఆమ్స్ట్రాంగ్. ద స్క్విరల్ పోయం రిటర్న్ బై మిల్డ్రెడ్ బోవర్స్ ఆమ్స్ట్రాంగ్. ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ద రెబల్ పోయం రిటర్న్ బై డీజే ఎండ్రైట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? రెబల్ ఉంది కదా, రెబల్ ఏం చెప్తే అది రైట్. ఎండ్రైట్ రెబల్ ఏం చెప్తే అది రైట్. రెబల్ పోయం రిటర్న్ బై డీజే ఎండ్రైట్. నెక్స్ట్ ద షెడ్ పోయం రిటర్న్ బై ఫ్రాంక్ ఫ్లైన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? చూడండి, షెడ్ ఫ్లై అవుతుందని ఫ్రాంక్ చేశారు. ఇలా గుర్తుపెట్టుకోండి. షెడ్ ఫ్లై అవుతుందని ఫ్రాంక్ చేశారు. ఇలా గుర్తుపెట్టుకోండి, కొద్దిగా ఈజీగా కావాలంటే. నెక్స్ట్ చివ్వి పోయం రిటర్న్ బై మైకేల్ రోజెన్ ఉత్త చివ్విగాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే పీడిస్తుంటాడు అని అర్థం చివ్వి అని. మైకేల్ రోజెన్ ఏం రాసిన పోయం? చివ్వి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మైకేల్ రోజెన్ ఉత్త చివ్విగా. రైట్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు
ఇంకా సార్ ఈ విధంగా ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అందరికి కూడా ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్ రండి. ట్రీస్ పోయం రిటర్న్ బై, ట్రీస్ పోయం రిటర్న్ బై షిర్లే బావర్. షిర్లే బావర్ సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ట్రీస్ షెల్టర్ ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ట్రీస్ షెల్టర్ ఇస్తాయి. అక్కడేమో ట్రీస్ బ్లూమ్ గ్రిఫిస్, ట్రీస్ బ్లూమ్ గ్రిఫిస్, ట్రీస్ షెల్టర్ ఇస్తాయి. షిర్లే బావర్, షిర్లే బావర్. రైట్, ఇది తప్పదు, ఎలా కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మిస్టరీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్ పోయం, మిస్టరీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్ పోయం రిటర్న్ బై మౌడా రూబిన్, మౌడా రూబిన్. సార్ ఎలా సార్? టాకింగ్ ఫ్యాన్, టాకింగ్ ఫ్యాన్ మాట్లాడే ఫ్యాన్ అంటే ఇట్లా రబ్బర్తో తయారు చేసిన గుర్తుపెట్టుకోండి. రూబిన్, టాకింగ్ ఫ్యాన్ అనే బొమ్మను రబ్బర్తో తయారు చేసిన గుర్తుపెట్టుకోండి. రైట్, మౌడా రూబిన్. నెక్స్ట్ రండి. డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ, డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ. ఫస్ట్ ఏమో ట్రీ బ్లూము, నెక్స్ట్ ట్రీస్, నెక్స్ట్ ద ట్రీ. డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ పోయం రిటర్న్ బై ఎవరు రాశారు? కిట్ ఫ్రైట్. కిట్ ఫ్రైట్ ఎలా కూడా తెలుస్తుందో, కిట్లో కిట్ ఉందా, ఇక్కడ పోయంలో క్యాట్ ఉందండి, కిట్ క్యాట్, కిట్ క్యాట్స్ ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. రైట్, నెక్స్ట్ గార్డెన్ స్నేక్ పోయం రిటర్న్ బై, గార్డెన్ స్నేక్ పోయం రిటర్న్ బై మురియల్ ఎల్ సొన్నే, మురియల్ ఎల్ సొన్నే. స్నేకు సొన్నే, స్నేకు సొన్నే ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మిడో సర్ప్రైజెస్, మిడో సర్ప్రైజెస్ పోయం రిటర్న్ బై లాయిస్ బ్రాంట్ ఫిలిప్స్, లాయిస్ బ్రాంట్ ఫిలిప్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? సర్ప్రైజ్ కొందరు సర్ప్రైజ్ ఇస్తారనుకో, కొందరికి ఏమవుతుంది? లో బీపీ వస్తుంది, ఎల్బీపీ, లో బీపీ. లాయిస్ బ్రాంట్ ఫిలిప్స్. రైట్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిజీ వరల్డ్ పోయం, బిజీ వరల్డ్ పోయం రిటర్న్ బై ఫ్రాన్సిస్ జామో రిజర్. ఫ్రాన్సిస్ ఇక్కడ జీ పలుకుతారు, గా పలుకుతారు, ప్రొనౌన్సియేషన్ పలు ఇట్లేం పలుకుతారు, మనకేం మనకు ఆన్సర్ పెట్టాలంతే. ఫ్రాన్సిస్ గవర్మన్ రిజర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? చూడండి, బిజీ వరల్డ్ పోయం ఉంది కదా, గ్రోమ్యాను రైజరు. రైజర్ అంటే ఎవరు? ఈ రిజర్ లేండి. రైజర్ అంటే జనరల్గా ఎవరు? ఎదిగేవారు. గ్రోమ్యాన్ అంటే ఎవరు? ఎదిగేవారు. వాళ్ళ ప్రపంచం ఎలా ఉంటుంది? చాలా బిజీగా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఎవరు? గ్రోమ్యాను, రైజర్. ఇలా గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఏంటి? ఫ్రాన్సిస్ గవర్మన్ రిజర్. ఇలా కొంచెం మార్చి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం మొత్తం 16 ఆథర్స్ను ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్.